కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్రాహ్మణుల సంఘం డైరెక్టర్ గురురాజస్వామి ఆధ్వర్యంలో ఆల్ఫ్రెడ్ రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో చేసిన సేవలను గుర్తించిన బ్రాహ్మణుల సంఘం నన్ను ఆహ్వానించారని, మైసూర్ మహారాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు తెలిపారని ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాంకు వెళ్లలేకపోయినట్టు తెలిపారు. కానీ కర్ణాటక నుంచి వచ్చి వారే మంత్రాలయంలో సన్మానించి మెమెంటో అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. స్నేహానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది. 25 సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రబాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణస్తులు ఆ సంఘంలో ఉన్నారు. దాంతోపాటు సప్తఋషి సంఘ, శ్రీనివాస కళ్యాణి సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు. ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము, వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి, నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది. అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఏమైనా ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు. అయినా నేను కొన్ని కారణాలుగా పోలేకపోవడం మూలంగా వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమోంటోని నాకు ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళ సప్తఋషి సంఘ బుక్ని, అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని, బ్రాహ్మణ స్నేహితుడనేసి, ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే 25 సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీర్ బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటోతో సహా వాళ్ళు పెట్టిన విధానికి గుర్రాజు గారిని అయితేనేమి, మొత్తం బ్రాహ్మణ సంఘాలకన్నిటికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వరకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సప్తఋషి సంఘ సొసైటీ అయితేనేమి, శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి, విప్రబాంధవ సంఘాలకైతేనేమి, ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు